నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 13వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6:29 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 వరకు. ఈ రోజు తిథి చతుర్దశి ఉదయం 10:37 వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వ ఫల్గుణి పుబ్బ ఉదయం 6:15 వరకు. తదుపరి ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము మధ్యాహ్నం 12:49 నుండి మధ్యాహ్నం 2:34 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:26 నుండి ఉదయం 11:14 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుండి మధ్యాహ్నం 3:59 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలం ఉదయం 6:29 నుంచి ఉదయం 7:58 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:53 నుంచి 5:41 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 11:18 నుంచి రాత్రి 1:03 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం వల్ల కొంత మానసిక ఒత్తిడి, పనుల జాప్యము, అనారోగ్య సూచన కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఫలితాలు కోర్టు వాద్యాల్లో జయం కలుగుతుంది. ఆర్థిక లాభము, కుటుంబంలో కలహాలు, ఒత్తిడి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడికి తైలాభిషేకం తప్పనిసరిగా చేయించుకోండి. నీలిరంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలను కానీ ఈ రోజు ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితి మంగళుడు అనుకూలంగా ఉండడం వల్ల ధైర్యంగా ముందుకు పోతారు. ఏ పని చేసినా ధైర్యంగా చేస్తారు. స్థిరమైన నిర్ణయాలను తప్పనిసరిగా తీసుకుంటారు. అయితే ఫలితాలు వ్యాపారంలో లాభాలు, అనవసరమైన ఖర్చులు గోచరిస్తాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, ఒత్తిడులు కలుగుతున్నాయి. సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము కుజదోష నివారణకు కుజుడికి సంబంధించిన పూజలు, దానాలు, హోమాలు, జపాలు చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా ఎరుపు రంగు వస్త్రధారణ ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారి గ్రహస్థితి గురువు బలంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశము కనిపిస్తోంది. ఆర్థిక పరమైన ఏ లావాదేవీలు చేసినా ఈ రోజు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఫలితాలు ఉద్యోగంలోనూ, విద్యలోనూ, వ్యాపారంలోనూ అభివృద్ధి కనిపిస్తోంది. ఆరోగ్య సమస్యలు తగ్గిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి. మీకు చెప్పదగిన పరిహారము పసుపుని దానం చేయండి. విష్ణు మంత్రాన్ని తప్పనిసరిగా జపించండి.